స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే మీరు ఇంత వాల్యుయేషన్ రావడానికి అంటే ఏం మ్యాజిక్ చేశారు అసలు? అంటే హౌ డిడ్ ఇట్ స్టార్ట్? వాట్ వాజ్ యూఎస్పీ అసలు ఏంటి? ఇట్లా ఒక 2000 crores కంపెనీ కింద మారింది అంటే దాని వెనకాల బోల్డ్ అంత టీం ఉంది, బోల్డ్ అంత కంటిన్యూస్గా అంటే డే అండ్ నైట్స్ వర్క్ చేయడం. అంటే అసలుకి స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అండ్ మార్కెట్ చూస్తేనేమో బోల్డ్ అంత బ్రోకెన్ మార్కెట్ అనమాట. అంటే బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే మీరు ఇంత వాల్యుయేషన్ రావడానికి అంటే ఏం మ్యాజిక్ చేశారు అసలు? అంటే హౌ డిడ్ ఇట్ స్టార్ట్? వాట్ వాజ్ యూఎస్పీ అసలు ఏంటి? నెక్స్ట్ వేవ్ ఒకటి, ఎన్ఐఐటి ఒకటి. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అసలు? నేను కూడా మ్యాజిక్ అయితే అయి ఉంటే బాగుండు అనుకుంటున్నా వంశీ. సో నువ్వు చెప్పావు కదా, సో అంటే ఒక 2 years లోనే ఇట్లా అయిపోయింది. సో అగైన్ ఇప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే రా టాక్స్ విత్ వీకే అంటే అబ్బా వంశీ భయ్య పని చాలా బాగుంది, ఏముంది వస్తాడు ఒక గెస్ట్ వస్తారు, వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళే మాట్లాడుతుంటారు, ఈ భయ్య చేసేది ఏముంది, జస్ట్ అట్లా కూర్చుంటారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తాడు అని అనుకుంటారు. బ్రో గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుంది నొప్పి. సో అంటే జనాలకి ఎలా ఉంటుంది అంటే చాలా మందికి కనిపించేది ఏంటి, నువ్వు కనిపించి ఆ ఫ్రెండ్ వచ్చేసి కూర్చున్న 1 గంట సేపు వీడియో 2 గంటల సేపు వీడియో ఒకటి కనిపిస్తుంది. ఆ టైంలో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం గెస్ట్ మాట్లాడతారు, నువ్వేమో ఒక 2 గంటల సేపు కూర్చొని ఉన్నావు అన్నదే కనిపిస్తుంది. మధ్యలో ఒక 5-6 క్వశ్చన్లు అడిగాడు, ఇదేదో బాగుందే మనము చేద్దాము అని అనుకుంటారు. కానీ దాని బిహైండ్ నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తావు, ఎలా ఒక క్వాలిటీ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి, ఎలాగో ఒకళ్ళకి ఎంపవర్ చేయాలి, ఎలాంటి గెస్ట్ని పిలవాలి, ఆ గెస్ట్ని పిలవడానికి కోసమని ఎంత వర్క్ చేస్తావు, ఇదంతా ఎవరికి కనబడదు. రైట్? సో అట్లా అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ వెనకాల సో ప్రతి సక్సెస్ వెనకాల ఏంటంటే బోల్డ్ అంత ఎఫర్ట్ ఉంటుంది. అది చాలా మందికి కనబడదు అండ్ ఫర్ ఆల్ ఎందుకంటే తెలియాల్సిన అవసరం కూడా లేదు. రైట్? నీ ఉద్దేశం ఇక్కడ వచ్చేసి నీ కష్టాలు చెప్పుకోవడం కాదు. రైట్? సో జనాలకు ఒక వాల్యూ క్రియేట్ చేయడం. రైట్? సో అట్లా అగైన్ నెక్స్ట్ ది ఒకటి తీసుకున్నప్పటికీ కూడా సో ఒక 3 years ఆఫ్ స్పాన్లోనే ఇట్లా ఒక 2000 crores కంపెనీ కింద మారింది అంటే దాని వెనకాల బోల్డ్ అంత టీం ఉంది, బోల్డ్ అంత కంటిన్యూస్గా అంటే డే అండ్ నైట్స్ వర్క్ చేయడం. అంటే అసలుకి స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అండ్ మార్కెట్ చూస్తేనేమో బోల్డ్ అంత బ్రోకెన్ మార్కెట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఐఐటికి వెళ్ళాలనుకోండి, ఐఐటికి వెళ్ళాలంటే వెరీ క్లియర్గా ఉంది నీకు, అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఒక సిలబస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కంపెనీస్లోకి వెళ్ళాలంటే లేదు, 10,000 కంపెనీలు ఉంటే 10,000 రకాల సిలబస్లు, ఓకే స్టూడెంట్కి ఏం చదవాలో ఏంటో తెలీదు. సో అలా బోల్డ్ అని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా డే అండ్ నైట్ టీం అందరూ కలిసి కూడా కూర్చొని వర్క్ చేసి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ అనమాట. అంటే ఇంతకుముందు చెప్తూ ఉండే కదా ఒకటి ఏంటంటే ఇట్లా ఊబర్ డ్రైవర్ కూడా వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడం, ఎంప్లాయీ బ్యాక్ ఎండ్ డెవలపర్ హిస్ ఫ్రమ్ నెక్స్ట్ వేవ్. సో అట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈరోజు ఒక కెరీర్ అంటే చిన్న విషయం కాదు. అంటే వాళ్ళకి ఏంటి అంటే బోల్డ్ అంత రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. అంటే ఒక అన్ఎంప్లాయిడ్ నుండి ఒక ఎంప్లాయిడ్ స్టేటస్కి మారడం అనేది చాలా పెద్ద, దాన్ని చాలా మంది సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. సో ఏదైతే మేము ఆ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఒక షార్ట్ టైంలో సాధించింది ఏంటంటే ఆ ఫండ్ రైజ్ కాదు, ఆ షార్ట్ టైంలో మేము సాధించింది ఏంటి అంటే థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని సాధించాం. సో ఆ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎప్పుడైతే సాధించామో సో అప్పుడు ఏంటి అంటే వీళ్ళందరూ ఎస్ ఇండియా లాంటి కంట్రీకి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక మిలియన్స్లో జరగాలి. సో మిలియన్స్లో జరగాలి అంటే బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇన్ టెక్నాలజీ అంటారా, లేకపోతే కార్పొరేట్ రిలేషన్షిప్స్లో అంటారా, లేకపోతే కరికులంలో అంటారా. సో ఇలా బోల్డ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే మనం అనుకున్నది ఒకటి సాధించగలుగుతాము అని చెప్పేసి సో అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చేసి ఆ డబ్బులు ఇచ్చింది ఏంటి అంటే అగైన్ నేను జల్సా చేసుకోవడానికో లేకపోతే ఎంప్లాయీస్ జల్సా చేసుకోవడానికో కాదు. సో అనుకున్న ఒక ఇంపాక్ట్ని చేయాలి అంటే ఎక్కడెక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో సో అక్కడ చేస్తే దీంతో ఒకటి మనం పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ సాధించగలుగుతాము అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందనమాట. సో టు పుట్ ఇట్ షార్ట్, మేము తక్కువ టైంలో చేసింది ఏంటి అంటే అతి తక్కువ టైంలోనే చాలా మంది జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాము. సో దానికోసం అని చెప్పేసి అది ఒక చిన్న వ్యాలిడేషన్ లాగా అనుకోవచ్చు. ఫండ్ రైజ్ ఈజ్ నథింగ్. అంటే నా దృష్టిలో ఏంటి అంటే డబ్బులు అనేవి ఈరోజు నువ్వు ఒక రైట్ థింగ్ చేస్తే డబ్బులు పెట్టడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. డబ్బులు అనేది క్వశ్చన్ కాదు, నువ్వు ఆ రైట్ వేలో ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలవా, రైట్ వేలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని చేయగలవా అని. అబ్సల్యూట్లీ. అండ్ మీరు ఫండ్ రైజింగ్కి వెళ్ళినప్పుడు ఈ రౌండ్ ఏదైతే రేజ్ చేశారు ఫస్ట్ రౌండ్,
275 crores అన్నప్పుడు అంటే ఎన్ని ఇయర్స్కి ఇచ్చారు ఇది, ఎన్ని ఇయర్స్కి ఎక్స్పెండ్ అంటే మీ ప్లాన్ ఏముండింది? సో అగైన్ వంశీ, సో ప్రతి ఫండ్ కూడా చూసుకున్నట్టయితే సో వాళ్ళు ఏంటి అంటే ఫండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి కంపెనీలో, ఇప్పుడు 275 crores గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ అనే వాళ్ళు పెట్టారనుకోండి. సో వాళ్ళకి రిటర్న్ కావాలి. ఆ రిటర్న్ ఏంటి అంటే మల్టిపుల్ ఫార్మ్స్లో చూస్తారనమాట. ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది పబ్లిక్ వెళ్ళింది అనుకోండి, లెట్స్ సే నెక్స్ట్ ఒక 3 to 5 years టైంలో పబ్లిక్ వెళ్ళింది అనుకోండి. సో ఆ టైంలో ఏంటి అంటే ఆ కంపెనీ వాల్యూ పెరిగినప్పుడు సో వాళ్ళ షేర్ ఉంది కాబట్టి దే విల్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ బ్యాక్. అది ఒక ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా దే కెన్ స్టే టు కంటిన్యూ, అంటే అక్కడ వాళ్ళకి డబ్బులు పెరుగుతున్నంత కాలం ఇదంతా అన్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే లెట్స్ సే రేపు పొద్దున మాకంటే పెద్దవాళ్ళు లెట్స్ సే ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎవరో ఒకళ్ళు వచ్చేసి నెక్స్ట్ వేవ్ కంపెనీని కొనుక్కోవచ్చు. సో కొనుక్కున్నప్పుడు కూడా ఏంటి అంటే దే విల్ గెట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిట్. సో టిపికల్గా ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ అనేది, లేదా రేపు పొద్దున ఇంకొక పెద్ద ఇన్వెస్టర్ రావచ్చు, వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వేవ్లో లాస్ట్ రౌండ్ ఒక 33 million జరిగింది కదా, సో ఇంపాక్ట్ మనం ఏదైతే స్కేల్ చేస్తున్నామో అవన్నిటిని చూసేసి నేను ఒక $1 billion పెడతాను రావచ్చు. సో ఆ $1 billion పెడతా అని వచ్చినప్పుడు వీళ్ళు ఏంటి అంటే నేను ఓకే నాకు ఈ 33 పెట్టాను, నాకు ఒక 66 ఎంతో వస్తే నేను తీసేసుకొని నేను మిగిలింది ఏంటి అంటే ఇంకా ఉంచుకుంటాను అని అనుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ అనేది వచ్చేసేటప్పటికి ఒకటి IPO ద్వారా రావచ్చు, లేకపోతే అక్విజిషన్ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకొక కొత్త ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు డిస్కౌంట్కి ఇస్తుంటారు అనమాట. సో అట్లా కూడా వాళ్ళకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట. నా పాయింట్ ఏమంటే ఈ 275 crores ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు మీరు అనేది నా క్వశ్చన్ ఉండింది. అంటే ఎన్ని ఇయర్స్ కి ఖర్చులా చూపించారు, ఎస్టిమేటెడ్ అజంప్షన్స్ అంటారు కదా వాటిని. ఓకే, సో నీకు ఇక్కడ ఒకటి పాయింట్ చెప్పాలంటే వంశీ, సో నెక్స్ట్ వేవ్ యాజ్ ఏ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఏంటి అంటే అన్లైక్ అంటే మీకు స్టార్టప్ ఈకో సిస్టంలో కానీ వీటన్నిటిలో చూసినట్టయితే ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇక్కడ నెక్స్ట్ వేవ్ కేసులో ఏంటంటే టచ్ వుడ్ ఏంటి అంటే కంటిన్యూస్గా మేము ఏదైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్స్ వీటన్నిటిని చేస్తూ ఉన్నామో సో దాంతో ఏంటి అంటే మాకు ఎక్స్టర్నల్ ఫండ్ రైజ్ చేస్తేనే కానీ కంపెనీ నడిచే సిచ్యువేషన్ లాంటిది లేదనమాట. సో మేము రేజ్ చేసింది అంతా కూడా ఏంటి అంటే టెక్నాలజీ R&D కోసం రేజ్ చేసాము. అండ్ మేము కంపెనీస్ తోటి ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు నెక్స్ట్ వేవ్ వచ్చేసి ఒక 3,000+ కంపెనీస్ తోటి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో more than 20,000+ IT కంపెనీస్ ఉన్నాయి. సో ఓవర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటి అంటే 20,000 IT కంపెనీస్ మొత్తాన్ని కూడా ఒక ఆర్గనైజ్ చేయడం అనేది. సో మేబీ అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడము, ఈ కార్పొరేట్ కంపెనీస్ తోటి అక్కడ డీపెనింగ్ అంటే ఈ మార్కెట్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడానికి కోసం అని ఇన్వెస్ట్ చేయడము. సో ఈ మెయిన్ 2 areas కోసం అని చెప్పేసి ఆ క్యాపిటల్ని యూటిలైజ్ చేస్తాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.